Hey, hi friends. Thanks for watching this video. సో ఈరోజు నా డే 8లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మనం ఇంకా 10 days తర్వాత నార్మల్ వాకింగ్ రన్నింగ్ స్టార్ట్ చేస్తాం కదా. సో దానికి బేసిక్గా షూస్ కొంచెం అవసరము. సో షూస్ ఎలాంటివి ఉండాలంటే కింద సోలు చాలా మెత్తగా ఉండాలి. అంటే మనం ప్రెస్ చేసినప్పుడు ఇలా డైరెక్ట్గా హార్డ్గా ఉంటే ఏమవుతుందంటే మన నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి జాయింట్ పెయిన్స్ రావచ్చు. సో దానికోసం లైట్గా ఇలా ప్రెస్ చేసినప్పుడు మన షూస్ కూడా లైట్గా కింద ప్రెస్ అయితే అలా ప్రెస్ అయ్యే షూస్ ఉంటాయి, దాన్ని మెత్తగా ఉంటాయి, అవి మనకి అబ్జర్వ్ చేసి తెలిసిపోతుంది. సో అలాంటి షూస్ కనుక మన దగ్గర ఉంటే మనం ఎక్కువ దూరం నడవగలము. అండ్ మనకున్న వెయిట్ మీద జాయింట్ పెయిన్స్ అలాంటివి రాకుండా చాలా ఈజీగా వర్కౌట్స్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకి తొందరగా జాయింట్స్ పెయిన్స్ రావడం అలాంటి వల్ల మళ్ళీ మనం వర్కౌట్స్ అని ఆపేయాల్సి వచ్చింది. సో అది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. దానివల్ల మనం ఎక్కువ రోజులు వర్కౌట్స్ ఈజీగా చేసుకోగలము. సో ఇంకా నా డే 8కి వచ్చి ఏం జరిగిందో మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో నేను డే 8 కూడా అవుట్ సైడ్ ఉన్నాను, ఇంట్లో లేను. సో డే 8న మార్నింగ్ నేను 9:30కి స్పైసెస్ వాటర్ తాగాను. సో నార్మల్ ఆ రోజు కూడా దాల్చిన చెక్క లేదు, రిమైనింగ్ 3 స్పైసెస్తో నేను స్పైస్ వాటర్ తాగాను. ఆ తర్వాత 10:30కి నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. 10:30కి ఏం తిన్నానంటే ఒక పెసరట్టు వితౌట్ ఆయిల్ తిన్నాను. దాని తర్వాత ఒక ఇడ్లీ తిన్నాను, అంతే ఆ బ్రేక్ఫాస్ట్ నిన్న. బ్రేక్ఫాస్ట్ తర్వాత 4:30కి ఒక చిన్న ఖర్జూరం లడ్డు తిన్నాను, ఖర్జూరం నువ్వులు కలిసిన లడ్డు. ఆ తర్వాత 5 o'clock లంచ్ చేశాను. లంచ్లో ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ విత్ రైస్ చాలా లిమిటెడ్గా తిన్నాను. ఆ తర్వాత కార్డ్ రైస్ కూడా తిన్నాను చాలా లిమిటెడ్గా. సో ఆ లంచ్ అలా అయింది. ఆ లంచ్ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఇంకొక ఖర్జూరం లడ్డు తిన్నాను. అంటే 6 o'clock అలాగా ఇంకొక ఖర్జూరం లడ్డు తిన్నాను. ఆ తర్వాత ఇంకా నేను సాలిడ్ ఫుడ్స్ ఏమీ తీసుకోలేదు, ఓన్లీ లిక్విడ్స్ వాటర్ మాత్రమే తాగాను. సో అరౌండ్ 3 liters వాటర్ అయితే డైలీ నేను తీసుకుంటున్నాను. సో నా డే 8 అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి.